నిన్న బెంగళూరులోనే వచ్చింది ఒక మాల్, ఏమంటారు మల్టీప్లెక్స్లో మాల్స్ ఏమంటారు కదా, షాపింగ్ మాల్ అంటాం కదా, ఆ మాల్కి ఒక వ్యక్తి పోయిండు. ఆ వ్యక్తితో పాటు వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్న పోతే వాళ్ళ నాన్న పంచకట్టు కట్టుకున్నాడని చెప్పి మాల్ లోపలికి రానివ్వలేదు. అయితే ఇది చిన్న సమస్యగా చూడడానికి లేదు, భారతదేశంలో పెద్ద సమస్యగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ మధ్యన ఢిల్లీలోను బాంబేలోను రెస్టారెంట్లు, హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్స్లోకి చీరకట్టుతోటి అట్లనే మన భారతీయ కట్టుబొట్టుతోటి ఉన్నటువంటి ఇద్దరు జంట అక్కడికి వెళ్తే లోపలికి రానేలేదు. బహుశా అది బాంబే అనుకుంటా లేదా ఢిల్లీ, రెండిట్లలో ఎక్కడో 6-7 నెలల క్రితము పెద్ద గొడవ జరిగింది. దాని మీద అనేకమైనటువంటి సోషల్ మీడియాలో పెద్దగా వచ్చింది, మీరు రాకూడదు ఇక్కడికి. కొన్ని హోటల్స్లోకి వెళ్తే పెద్ద కారులో వెళ్ళినటువంటి వాడికి ఒక రకంగా, మామూలుగా వెళ్ళేటువంటి బిల్లు ఎంత అవుతుందో ఆ బిల్లు కట్టేవాడు ఎవరైనా కస్టమరే. కానీ అట్లా కాదు, కట్టుబొట్టు సూటు బూట్ ఉన్నది గొప్పవాళ్ళు అనేటువంటిది. సినిమాలలో కూడా సూటు బూట్లు వేసుకుంటే గొప్పవాడని, రైతు అంటే వాడు వేస్ట్ అని, పంచకట్టు అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే వాళ్ళంతా వేస్ట్ కాళ్ళన్నట్టుగా చూయించడం అనేటువంటిది చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు 100 సంవత్సరాలుగా మనుషుల మీద రుద్దేసిర్రు. వాడు బొట్టు పెట్టుకోవద్దు, వాడు కట్టు మంచి ఆ ధోతి కట్టుకుంటే వాళ్ళు ముసలోళ్ళు టీషర్ట్లు జీన్స్ వేసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా ఎంతగా జుగుప్సకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ షర్ట్స్ ప్యాంట్లు వేసుకోవడం వల్ల వాళ్ళ ఒక టీవీ, ఒక హుందాతనం కనబడాలి. ఒక హుందాతనం కనబడాలంటే అది కేవలం భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటిది. అందుకే ఆ విషయంలో చిదంబరం లాంటి వాళ్ళనో, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళనో, అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు ఎందుకు ఆ హుందాతనం గొప్పగా కనబడతారంటే, నిర్ణయాలు ఇట్లాంటి విషయాలు మంచిగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా, ఇది మాత్రమే ఉందా? వాళ్ళ నిర్ణయాల గురించి అంటలేను, మనిషి కట్టుబొట్టు ఆకారం అనేటువంటిది కూడా, ఆ టీవీ, ఆ హుందాతనం, గొప్పతనం కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం మాత్రమే వస్తుంది. జీన్స్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని పార్లమెంట్లో మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంటుంది. జీన్స్ టీషర్ట్లు వేసుకొని అక్కడికి పోయిన తర్వాత అదేంటి అది కాదా, అవి బట్టలు కాదా, ఏదో ఒంటి మీద ఆచ్ఛాదన ఉండాలి కదా, అంతకంటే ఎక్కువ అవసరం ఏముంది అనుకున్నారనుకోండి, ఆ వితండవాదులకు మనం ఏం చేయలేము. కావాలని ఇక్కడ భారతీయ సంస్కృతిని మీద నెగిటివ్ క్రియేట్ చేయాలని, ఇక్కడ ఇదంతా వేస్ట్ కావాలనేటువంటిది క్రియేట్ చేయడం కోసము కొంతమంది కుట్రతో చేసేటువంటిదే. కానీ షర్టు ప్యాంట్ వేసుకొని అక్కడికి వెళ్ళి రాజకీయ నాయకులు అక్కడ కనబడుతుంటే ఆ హుందాతనం ఎక్కడ కనబడదు. వాళ్ళ మీద గౌరవం పెరిగేటువంటి విధంగా ఉండాలి. బట్టి విక్రమార్క ఆయన ఎందుకు కట్టుకుంటాడని పక్కన పెట్టండి, పంచకట్టు విషయంలో రాజశేఖర రెడ్డి ఆ విధంలో జనంలోకి కొంత నజర్ ఎందుకు పోతుంది అంటే, ఖచ్చితంగా తెలియని ఒక గౌరవం పెరుగుతుంటుంది. టీషర్ట్లు జీన్స్లు వేసుకొని వస్తే గొప్ప వాళ్ళుగా, ఏదో మేము యంగర్ అంటే ఏజ్ ఎక్కువ కనబడొద్దు, ఏజ్ తక్కువ కనబడాలంటే టీషర్ట్లు జీన్స్ వేసుకుంటే తక్కువ కనబడుతుంది అనేటువంటి మనసుల్లోకి వెళ్ళిపోయింది. నిన్న ఒక స్టోరీ చదివిన, అమెరికాలో ఒక మంచి గైనకాలజిస్టు ఆమె ఏ రోజు కూడా నేను చీర కట్టుకొని వెళ్తాను, నేను చీర కట్టుకోవడం వల్ల నా ఆపరేషన్లు చేయడానికో లేకపోతే మిగిలినటువంటి వైద్య వృత్తికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు, నేను ఇట్లనే ఉంటా, నేను నల్లపూసలు వేసుకుంటా, బొట్టు పెట్టుకుంటా అనే అమెరికాలో, ఆమె పేరు గుర్తుకులేదు, నిన్ననే చదివిన ఈ స్టోరీ, ఇద్దరు తోటికోడళ్ళు రాసినటువంటి స్టోరీ అది. మైత్రి అనుకుంటా. అట్లనే ఉంటే రెసిడెన్సీ రావట్లేదు అమెరికాలో, ఇట్లా ఉంటే నీకు రెసిడెన్సీ లేట్ అవుతుందంటే, రెసిడెన్సీ లేట్ అయినా పర్వాలేదు నాకు, కానీ నేను ఈ సంస్కృతి సాంప్రదాయాలనే నేను పాటిస్తా అని చెప్తే రెసిడెన్సీ కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలకు కూడా ప్రతిరోజు ఖచ్చితంగా మన సాంప్రదాయం ప్రకారమే, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా అంత గొప్పతనమైనటువంటి దాన్ని చూసుకొని వీడెవడో మాల్, నిజంగా ఆడవాళ్ళకు జోహార్, ఆడవాళ్ళకు నమస్కారం పెట్టాలి. సరే, పొట్టి బట్టలు వేసుకునేటువంటి వాళ్ళకి మన సంబంధం లేదు. ఆధునికత పేరుతోటి, అంటే భారతీయ స్త్రీలు లేకపోతే భారతీయ సంస్కృతి అనేటువంటిది ఆధునికత కాదు అనేటువంటిది మనసుల్లో చొప్పించేశారు. అందంగా కనబడాలంటే, అందం అంటే కేవలం జీన్స్లు, టీషర్ట్లు అట్లాంటి వాటిల్లో మాత్రమే ఉంటుంది అనేటువంటి ఒక భ్రమలు కల్పించి మనసుల్లో చొప్పించేశారు. ఇవాళ పాఠాలు చెప్పేటువంటి పంతులు కూడా పనికిరాని ఇట్లాంటివి వచ్చిర్రు. ఏమనంటే ఆటలలో, పాటలలో ఇట్లాంటి అవసరమా, ఇవాళ రేపు పరుగులు తీసేటువంటి జీవితంలో బస్సులు ఎక్కేటప్పుడు ఏది కాదు, మనం అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసేటప్పుడు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతోటే పోయింది కదా, రాణి రుద్రమాదేవి కూడా అట్లనే ఉన్నది కదా. కాబట్టి ఇది దేనికి ఇంకేదో అనుకో అడ్డమైనటువంటి విషయాన్ని
ప్రపంచమంతా ఏ జ్ఞానము లేనప్పుడు భారతదేశంలో అగ్గిపెట్టెల్లో పెట్టేటువంటి చీరలు నేసినటువంటి గొప్ప సాంప్రదాయము భారతదేశం సాంప్రదాయం. కాబట్టి ఆ విషయాలను గమనించాలే. నిన్న పంచకట్టుతోటి రాకపోతే పాపం కన్నడ సోదరులంతా పోయి ఆ మాల్ దగ్గర రైతులు మిగిలినటువంటి పంచకట్టు కట్టుకునేటువంటి వాళ్ళంతా పోయి అక్కడ ధర్నాలు చేసిరు ఆ మాల్ ముంగట. నిజానికైతే ఆ మాల్కు సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు చేసి పడేసేయాలి. తప్పేం లేదు ఆ విషయంలో. ఎక్కడ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా దొరతనం అనేటువంటి దాన్ని ఏది బ్రిటిషర్లు ఉంటే తెల్లదొరలన్నీ వాళ్ళు అట్లా వేసుకుంటారు కాబట్టి వాళ్ళు గొప్పగా అయ్యారు, మొత్తం ప్రపంచాన్ని చేశారు. కుళ్ళు కుతంత్రాలు పెరిగినటువంటి వాడు, ఇతర దేశాల మీద దాడి చేసినటువంటి వాళ్ళు, బానిసలాగా చేసినటువంటి వాడు, నియంతృత్వం ఉన్నవాడు, వాళ్ళు గొప్పగా ఎట్లా ఆదర్శవంతులు అవుతారు అనేటువంటిది మనకు అర్థం కానటువంటి విషయం. ఇది కర్ణాటకలో నిన్న స్థానికేతర అనేటువంటి అంశంలో ఇక్కడ పంచకట్టు అనేటువంటి కూడా స్థానికతనే. ఈ అంశాలపైన ప్లస్ ఇంకా జర్నలిజంలో కూడా ఏది కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కొందరు ఆ విషయంలో ఈటీవీ వాళ్ళు అనుకుంటా, బహుశా వాళ్ళేమో చీర కట్టుకొని, అంతకుముందు దూరదర్శన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చీర కట్టుకునేటువంటి వాళ్ళు, మగోళ్ళకేమో ఈ సూటు టై కట్టేవాళ్ళు. అవసరం ఏమున్నది? టై కట్టుకోకపోతే వార్తలు చదువుకోవద్దా? ఇక్కడ ఉండేటువంటి ఆహార్యం అనేటువంటిది స్థానికంగా ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఎక్కడో చలి ప్రదేశాల్లో అయితేనేమో అన్నీ కట్టుకోవాలి, నిండా వేసుకోవాలి, స్వెటర్లు వేసుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అవసరం ఏమున్నది? అది రాయల్టీ, అట్లా రాయల్ లుక్, సూటు టీ అది వేసుకోవాలి, కంపల్సరీ టై కట్టుకోవాలని. మొగోళ్ళకేమో టీషర్ట్ సూట్లు బూట్లు వేస్తారు, వాళ్ళకేమో చీరలు కట్టేది. కనీసం వాళ్ళకైనా చీర కట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త పుంతలు తొక్కిస్తామని ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఇక ఆడవాళ్ళకు కూడా ఇష్టం ఉన్నట్టుగా బట్టలు వేసేసి న్యూస్ రీడర్ల లెక్క లేరు వాళ్ళంతా. న్యూస్ రీడర్లను దరిద్రంగా చూపించడం మొదలుపెట్టేశారు. లేదు, మనం బాగా డెవలప్ అవుతున్నాం. అభివృద్ధి అంటే ఏంటిదంటే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కించపరచడమే అభివృద్ధి అనేటువంటి విధంగా మనసుల్లో చొప్పించారు. కొత్త తరానికి అంతా కూడా ఈ స్టైల్ అంటే ఇదే అనేటువంటిగా చూపించేసి వాడోడు ఆఖరికి పంచగట్టుకుంటే లోపల రానియకుండా సెక్యూరిటీలకు చెప్పి పెట్టిరంటే అర్థం చేసుకోండి దానికి సంబంధించి.